బ్యాక్ మార్వాడి నినాదం వెనుక ఎవరున్నారు? అసలు మార్వాడీలను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? మార్వాడీలు సమాజానికి అందిస్తున్న సేవలు, దేశ ఆదాయంలో వారి భాగస్వామ్యం ఎంతమందికి తెలుసు? రెండు చిన్న సంఘటనలు పట్టుకొని మొత్తం సమాజానికి అంటగట్టడం ఎంతవరకు సమంజసం? మాల్గాడి పోని చోటికి కూడా మార్వడి వెళ్తాడు. ఇది మార్వడి కమ్యూనిటీ మీద ఉన్న సామెత. మార్వడిలో అంటే జనంలో ఓ రకమైన ఫీలింగ్ ఉంటుంది. దాన్ని వ్యతిరేకత అని చెప్పలేం, కానీ అందరితో కలవాలన్న ఫీలింగ్ మాత్రం ఎక్స్ప్రెస్ చేస్తాం. అది వారి నేచర్ వలనో ఎవరితో కలవకపోవటం వలనో తెలియదు, కానీ జనం అదే భావనలో ఉంటారు. మరికొంతమంది అయితే మార్వడిలు తెగ దోచేస్తారు, దాచేస్తారు అంటూ సెటైర్ వేస్తుంటారు. కానీ వారిని దగ్గరుండి చూసిన వాళ్ళు, వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న వారు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆత్మయుత, అనురాగం, ఆప్యాయత, అనుబంధం, వీటికి మరో పేరు మార్వడి. వారి జీవన విధానం, సమాజంతో వారు మమేకమయ్యే విధానం తెలుసుకునే ముందు మార్వడిలు ఎవరు, ఎలా దేశం మొత్తం వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారో తెలుసుకుందాం. రాజస్థాన్ తార్ ఎడారిలోని మార్వార్ ప్రాంతమే మార్వాడీల జన్మస్థలం. మార్వార్ ప్రాంతానికి పురాతన పేరు మరుస్థలం, అంటే ఏమీ దొరకని ప్రాంతం. అక్కడ నుంచి వచ్చిన వాళ్లే మార్వాడీలు. రాజస్థాన్ లోని జోధ్పూర్, జైసల్మేర్, బికనీర్, అజ్మీర్ నగరాల్లో వీరి జనాభా ఎక్కువ. ఇక మార్వడిల్లో హిందువులు, జైనులు ఉంటారు. వీరంతా పూర్తి స్థాయి శాకాహారులు. సంపద కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. పప్పు ధాన్యాలు, శనగపిండి, పెరుగు ఎక్కువగా వాడతారు. అంతేకాదు రాజస్థాన్ లో నీటి కొరత ఉండటం వల్ల ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. అందుకే వారి ఆహారంలో మిరపకాయలు, నెయ్యి విపరీతంగా వాడతారు మార్వడీలు. గర్భా నృత్యం మార్వడి సంస్కృతిలో భాగం. ప్రపంచవ్యాప్తంగా గర్భా నృత్యానికి పేరు ఉంది. ఓ మారుమూల ప్రాంతం నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్వడిలు ఎలా దిగారు? కేవలం దేశవ్యాప్తంగా 1 కోటి మంది జనాభా ఉన్న మార్వడీలు కోట్లాది మందితో లావాదేవీలు నడుపుతూ దేశ విదేశాల్లో వ్యాపార సామ్రాజ్యం ఎలా నిర్మించారు? ఈ విషయం చాలా మందికి అర్థం కావటం లేదు. రాజుల కాలంలో కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చు, కానీ 19వ శతాబ్దంలో దేశ కాలమాన పరిస్థితులను వేగంగా అర్థం చేసుకుంది మార్వడి కమ్యూనిటీ. ముఖ్యంగా వ్యాపార, భౌగోళిక పరంగా దేశంలో ఏ నగరాలు త్వరగా పెరుగుతాయో, ఎక్కడ వ్యాపారం అభివృద్ధి చెందుతుందో గ్రహించారు. అప్పటి నుంచి వారి వలసలు మొదలయ్యాయి. ముఖ్యంగా ముంబై, కోల్కతా, మద్రాస్, పూణె, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు మొదలుపెట్టారు. ఇదేదో డేటా లేకుండా చెప్పిన మాట కాదు. మార్వడియా అండ్ చెట్టియర్ మర్చెంట్ పుస్తకం చదివితే వారి ఆలోచన విధానం ఏంటో ఇట్టే అర్థమవుతోంది. ఇప్పుడు గో బ్యాక్ మార్వడి అంశానికి వద్దాం. ముందుగా అమనగల్, సికింద్రాబాద్ ఘటనల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అమనగల్ విషయానికొస్తే స్థానిక వ్యాపారులకు మార్వడిలతో వచ్చిన ఇబ్బంది వ్యాపారపరమైంది. తక్కువ అద్దె ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ చెల్లించి దుకాణాలు మార్వడిలు తీసుకుంటున్నారని, దీంతో తమకు దుకాణాలు దొరకటం లేదనేది స్థానిక వ్యాపారుల ఆరోపణ. ఈరోజు ఏదో అక్కర్లేని గొడవ తీసుకొచ్చి మార్వాడి గో బ్యాక్ అంటూ ఎన్ని చూస్తున్నారు, అన్నీ ఎవరో వేరే ఉద్దేశం మనసులో పెట్టుకొని చేస్తున్నారు తప్ప, కానీ ఇది యాక్చువల్గా ఈ గొడవ కాదండి. ఎవరైనా సరే, మనం ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వ్యాపారం చేసుకోవచ్చు, మనం ఉద్యోగం చేసుకోవచ్చు. అలాగే మనం ఏ విధంగా మరి చాలామంది ఇప్పుడు మన తెలుగు మిత్రులందరూ కూడా కర్ణాటక వెళ్ళి పొలాలు కొన్నారు, అక్కడ తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎవరితో కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ అంటూ ఈ ఎవరో వేరే కిట్టిన వాళ్ళు కూడా చాలామంది ఈ గొడవని బాగా రేట్ చేసి అనవసరంగా లేనిపోని అపోహలు కలిగిస్తున్నారు. ఇలాంటి విషయాల గురించి ఒకసారి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరు సరే, ఎవరైనా సరే ఎవరికి కూడా తేడా చేయరు. ప్రతి వాళ్ళకి మాకు చాలామంది, నాకు ఎక్కువ మంది మా వాళ్ళ కంటే ఇవన్నీ తెలుగు వాళ్ళే మా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈ ఫంక్షన్ పెట్టినా అందరూ వస్తారు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పెట్టినా నేను వెళ్తాను వాళ్ళకి. ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే పార్కింగ్ విషయంలో స్థానిక మార్వడికి ఓ వ్యక్తికి జరిగిన చిన్న గొడవ. ఈ రెండు అంశాలు స్థానిక పరమైనవి. ఈ నెల 18వ తేదీన మార్వడీలకు వ్యతిరేకంగా బంద్ చేయాలంటూ పిలుపునిచ్చిన అమనగల్ వ్యాపారులు ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గారు? దీనికి సింపుల్ రీజన్ ఒకటి, వారు తమ ఇబ్బంది స్థానిక పరమైనది అని భావించారు. కానీ కొంతమంది రాష్ట్రం మొత్తం మార్వడీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలన్న రీతిలో అమనగల్ వ్యాపారులను ఎగదొయ్యాలని చూశారు. దీంతో కంగుతిన్న వ్యాపారులకు తమను ఎగదోసిన వారి ఆలోచన ఏంటో అర్థమైంది. అందుకే బంద్ లేదని తేల్చేశారు. అలాగే సికింద్రాబాద్ విషయంలో కూడా స్థానికంగా సర్దుబాటు జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే కొందరు గో బ్యాక్ మార్వడి ఉద్యమాన్ని ఎగదొయ్యాలని చూస్తున్నారు. మార్వడీలు పన్నులు కట్టరని,
జీరో దందా నడుపుతారని, జీఎస్టీ కట్టరని, నాసిరకం వస్తువులు అంటగడతారంటూ తెగ చెప్పేస్తున్నారు. అంతేకాదు స్థానికులను చులకనగా చూస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. కుతుబ్ షాహీ కాలంలోనే అప్పటి రాజుల పిలుపుతో నాటి తెలంగాణకు వచ్చారు మార్వడీలు. అప్పటి నుంచి ఇక్కడే స్థిరపడ్డారు. పాత బస్తీలోని బేగం బజార్, సుల్తాన్ బజార్, ముండా మార్కెట్, గోషా మహల్, గుజరాతీ గల్లీతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలో మార్వడీలు ఎక్కువగా ఉన్నారు. మార్వడీల వ్యాపార విధానం గురించి మొదట తెలుసుకుందాం. సహజంగా మన వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు సరుకులు అమ్మే కంపెనీకి 20% అడ్వాన్స్ కట్టి క్రెడిట్ బిల్లుతో వ్యాపారం చేస్తారు. కానీ మార్వడీలు అలా కాదు, 90% అమౌంట్ కట్టి డిస్కౌంట్ అడుగుతారు. దీంతో వారికి లాభాలు రావటం సహజం. మరో విషయం ఏంటంటే మన వాళ్ళు ₹2 లాభంతో 2 సార్లు రొటేషన్ చేసి ₹4 లాభం పొందుతారు. కానీ మార్వడీలు అలా కాదు, రూపాయి లాభంతో 10 సార్లు రొటేషన్ చేసి ₹10 లాభం పొందుతారు. అది వారి వ్యాపార రహస్యం. ఇందులో తప్పేముంది? తెలివి ఎవరి సొత్తు కాదు కదా. గో బ్యాక్ మార్వడి అనే వాళ్ళు చేస్తున్న మరో ఆరోపణ వారి వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారని, వారి వాళ్ళకే పెట్టుబడులు పెడుతున్నారనేది ప్రధాన అభియోగం. ఎవరైనా ఇదే చేస్తారు. ఓ వ్యాపారి తన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళను ప్రోత్సహిస్తాడా, పెట్టుబడి పెడతాడా? సహజంగానే జరిగే ప్రొసీజరే కదా. ఇక వారి వాళ్ళని అంటారా? అది వాళ్ళ ఇష్టం. ఊరు కాని ఊరు వెళ్ళినప్పుడు ఎవరైనా వ్యాపారస్తుడు తన వాళ్ళనే నమ్ముతాడు. స్థానికులతో చేయి కలిపితే మోసం చేస్తే పరిస్థితి ఏంటి? కేరళకు చెందిన నిమిషప్రియకు జరిగింది ఏంటి? వ్యాపారం పెట్టాలంటే స్థానికుడే ఉండాలన్న యెమెన్ చట్టం వల్లే కదా ఆమె స్థానిక ముస్లింను భాగస్వామ్యం చేసుకుంది. తీరా స్వదేశానికి వెళ్తానని చెప్పడంతోనే కదా ఆమె పాస్పోర్ట్ దాచేసి బంధించి వేధించింది. ఆదాయం పోతుందనే కదా యెమెన్ పౌరుడు అంతకు తెగించింది. ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చు. అందుకే సహజంగా ఎవరైనా తమ వారినే ప్రోత్సహిస్తారు, నమ్ముతారు కూడా. ఇక భాష పరంగా కూడా ఇబ్బంది ఉండటం వల్ల పూర్తిగా తమ వారి మీదే ఆధారపడి ఉండటం సాధారణం. మరో విషయం ఏంటంటే మార్వాడీలు తమకు వచ్చే లాభాలతో గోశాల నడుపుతారు, ధర్మం కోసం ఖర్చు పెడతారు. మన వాళ్లలో ఎంతమంది దీనికి ముందుకొస్తున్నారు? ఏకంగా ఆలయ భూములకు స్వామివారి కౌంకర్యాలకే శటగోపం పెట్టిన వాళ్లను చూడడం లేదా? అంతెందుకు, ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు, ఆల్ ఫ్రీ హామీలను మార్వడీలు నమ్మరు కదా. ఇందుకు ఒకటే ఉదాహరణ. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం కోసం అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడి వ్యాపారులతో సమావేశమయ్యారు. స్వతహాగా బనియా కులస్తుడైన కేజ్రీవాల్ వారినే మొదట కలిశాడు. తమ పార్టీని అధికారంలోకి తెస్తే 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ అంటూ ప్రకటన చేశారు. కానీ అక్కడ జనం ఒప్పుకోలేదు. తమకు ఉచిత పథకాలు వద్దని తెగేసి చెప్పేశారు. అవసరమైతే తామే ప్రభుత్వానికి చందాలు ఇస్తామన్న అక్కడి మార్వడీలు పాలన సరిగ్గా చేస్తే చాలంటూ తేల్చేశారు. అంతేకాని అందరిలా చప్పట్లు కొట్టలేదు, ఇంకా ఇంకా కావాలంటూ డిమాండ్ చేయలేదు. కేవలం ఐక్యత, కట్టుబాట్లు, అంకిత భావం, కష్టించే తత్వం ఉన్న మార్వడీలు చిన్నప్పటి నుంచి వ్యాపార కోణంలో ఆలోచిస్తారు. పెద్దలు కూడా తమ వ్యాపారం ఎలా చేయాలో నేర్పుతారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాల్లో మార్వడీలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. మరో విషయం ఏంటంటే జీఎస్టీ కట్టరంటూ ఆరోపణలు చేస్తున్నారు. దేశ స్థూల ఆదాయంలో మార్వడీల వాటా 23%. మరి పన్నులు కట్టకపోతే అంత ఆదాయం మార్వడి కమ్యూనిటీ నుంచి ఎలా వస్తోంది? మార్వడీలను టార్గెట్ చేసి మాట్లాడేవారు మన తెలుగు సినీ స్టార్స్, వ్యాపార దిగ్గజాలు ఎంతమంది పన్నులు ఎగ్గొట్టారో తెలుసా? హైదరాబాద్ పాత బస్తీలో కరెంటు బిల్లు కట్టించే దమ్ముందా? మార్వాడి గోబ్యాక్ నినాదం చేసే వారిలో 90% మావోయిస్ట్ బ్యాక్ డ్రాప్ ఉన్నవారే కదా. మన దేశం ఇంకా పాతాళంలోకి వెళ్లాలా? ఎందుకంత భావ దరిద్రం? ఎవరిని పిచ్చోలని చేద్దామని? కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో భాష ఉద్యమాల వెనుకుంది వీరే కదా. కాకపోతే ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు అవటంతో మార్వడి పేరుతో నూతన పంతా ఎంచుకున్నారు. చిన్న సందు దొరికితే సరికి మార్వడీలను టార్గెట్ చేశారు. తెలంగాణలో తరతరాలుగా ఉన్న మార్వడీలు ఇక్కడి వారే కదా. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఉంది. మార్వడీలు కలవటం లేదు అనే కదా వారితో కలిసే ప్రయత్నం ఎందుకు చేయరు? మీ జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి వెళ్తే మార్వడీలు ఖచ్చితంగా అందరితో కలుస్తారు. చేతనైతే వారితో కలిసి నడవాలి, లేకపోతే ఎవరి దారి వారు చూసుకోవాలి. అంతేకాని లేనిపోని రచ్చ చేసి భయపెట్టాలంటే తెలంగాణ సమాజం ఊరుకోదు, ఒప్పుకోదు కూడా. మనకి ఇష్యూ మార్వాడీస్ గో బ్యాక్ అని అంటున్నారు. మేము ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మేము షిఫ్ట్ అయ్యి ఇక్కడ 70-75 ఇయర్స్ అయింది. ఇవాళ జనరేషన్స్, 3rd జనరేషన్ మేము ఇక్కడ ఉంటున్నాము. ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నాం అంటే మాకు ఈ భాషలో ప్రేమ, ఈ జనాలతో ప్రేమ, అందుకే ఇక్కడ ఉంటున్నాం మేము. ఇంత సడన్గా మీరు వచ్చి ఏదో ఇద్దరు మనుషులకి పర్సనల్గా గొడవలు అయితే వాళ్ళు ఏదో కమ్యూనిటీస్ వరకు తీసుకెళ్ళి మార్వాడీస్ గో బ్యాక్ అనడం చెప్పడం చాలా తప్పు. అలా జరగకూడదు. ఇండియా
కాన్స్టిట్యూషన్ ఇచ్చే హక్కు అండి ఇది. దట్ డెమోక్రటిక్ కంట్రీ. ఎక్కడైనా ఇండియాలో మనం ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. ఇది ఏమైనా కమ్యూనిటీ నేను నార్త్ ఇండియాలోనే ఉండాలి ఆర్ సౌత్ ఇండియాలో ఈస్ట్ ఇండియాలో ఉండాలా అనేది స్పెసిఫిక్గా ఎక్కడా లేదండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ us దిస్ రైట్ దట్ యూ కెన్ స్టే ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. సో ఇలాంటి గొడవలు ఇలాంటి ఇష్యూస్ పెట్టి డివైడ్ చేయడం అనేది చాలా తప్పు. అందరు యునైటెడ్గా ఉండాలి అండ్ పీస్ఫుల్గా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. ఇన్ని సంవత్సరాల నుంచి మనం అందరం కలిసి ఉన్నాం. ఇదే కలయిక కొనసాగుతూ ఉండాలి. మన అందరం ప్రేమతో ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. జై భారత్. జై భారత్. జై భారత్. జై భారత్.